శ్రీగురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణపంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాల్లభేతు. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. మనం ఈశావాస్యోపనిషత్తు మొదటి మంత్రవర్ణంలో ప్రవేశించాం. ఇప్పుడు శాంతి మంత్రాన్ని పఠించుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. మొదటి మంత్రవర్ణంలో మొదటి వాక్యం అని చెప్పవచ్చు ఈశావాస్యం. దీనికి ఈ వాక్యంలో మామూలుగా క్రియాపదం అనేది లేదు, కానీ వాక్యం పూర్తిగా అర్థం వస్తుంది. ఈశా అనే పదానికి అర్థం చెప్పారు శంకర భగవత్పాదులు. ఏమని చెప్పారు? ఈశా అనేది ఈట్ అనే శబ్దం యొక్క తృతీయ ఏకవచనము అని చెప్పారు. అంటే తృతీయ ఏకవచనం అంటే ఈశా అంటే ఈశ్వరుని చేత. దానికి ఇంకా వ్యాఖ్యానం చెప్పారు, ప్రత్యేగాత్మన అంటే ప్రత్యేగాత్మ. ఈశా అంటే దాన్ని అర్థం ఇంకా వివరించుకుంటూ వచ్చి మరొక మాట ఏం చెప్పారు? ప్రత్యేగాత్మన. ఈశా అంటే ప్రత్యేగాత్మన అని చెప్పారు. అంతకుముందు ఏం చెప్పారు? ఈశా అంటే అర్థం ఏం చెప్పారు? పరమాత్మ అని అర్థం చెప్పారు. ఆ పరమాత్మ చేత అనే అర్థం వచ్చేటట్లే ప్రత్యేగాత్మన అని కూడా చెప్పారు. అంటే ఈశా ఈశ్వరుని చేత అంటే పరమాత్మ చేత అంటే ప్రత్యేగాత్మ చేత. ఆ ఈశ్వరుని చేత ఆ ప్రత్యేగాత్మ చేత ఏమిటి తర్వాత ఏమర్థం? వాస్యం. వాస్యం అంటే ఆచ్ఛాదనీయం అని అర్థం చెప్పారు. ఇప్పుడు ఈ రెండు పదాలకి అర్థం మనం కలిపి ఒకసారి చెప్పుకుంటే ఈశా వాస్యం అంటే ప్రత్యేగాత్మ చేత ఆచ్ఛాదనీయము, కప్పబడవలెను. ఇది కర్మణి ప్రయోగం అంటారు దీన్ని. కప్పబడవలెను. దేని చేత కప్పబడవలెను? దేని చేత? ఇక్కడ రెండు ఉంటాయి. కప్పేవాడు ఒకడు ఉండాలి, కప్పటానికి పట్టుకొచ్చే దేంతో కప్పాలో అది ఉండాలి. ఉపనిషత్తు చక్కగా బ్రహ్మాండంగా ఏం చెప్పింది? ఒక్క మాట చెప్పేసి కూర్చుంది. దానికి శంకర భగవత్పాదులు వివరం చెప్తున్నారు. ఉపనిషత్తు ఏం చెప్పింది? ఈశా వాస్యం ఈశ్వరుని చేత ప్రత్యేగాత్మ చేత పరమాత్మ చేత ఆచ్ఛాదనీయం కప్పివేయబడవలెను. దేనిని అనేది తర్వాత వాక్యంలో వస్తుంది. మరి ఇప్పుడు ఈశ్వరుడు చేత అంటే మనం అర్థం చెప్పుకోవచ్చు. ఈశ్వరుడు అదేమైనా ఒక వస్తువు అండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక రైతు కొంత ధాన్యాన్ని ఒక చోట పోగు చేసి ఉంచుతాడు. ఈ లోపల ఏదైనా వర్షం వచ్చే సూచన ఉంటే ఏం చేస్తాడు? ఆ ధాన్యపు రాశిని ఒక పరదాతో కప్పివేస్తాడు.
అక్కడ కప్పటానికి పరదా ఉంది, కప్పివేయడానికి రైతున్నాడు. అలాగా మరి ఇప్పుడు ఆచ్ఛాదనీయం అన్నారు, కప్పివేయబడవలెను. దేని చేత, ఎవరి చేత, ఎవరు కప్పివేయాలి అంటే దానికి అర్థం కూడా చెప్పేశారు భగవత్పాదుల పైనే. ప్రత్యేగాత్మతయా. ప్రత్యేగాత్మ ఎవరు? నేనే. ప్రత్యక్ అంటే అర్థం వెనక్కి తిరిగి చూసుకోమని చెప్పాం. ప్రత్యేగాత్మ, ఆత్మ అంటే నేను అవునో కాదో నాకు తెలియదు, కానీ ఆత్మ అన్నా నేనే అనే అర్థం. ప్రత్యేగాత్మతయ అంటే వెనక్కి తిరిగి చూసుకునేటటువంటి దృష్టి కలిగిన నా చేత నేను కప్పివేయాలి. దేనితో కప్పివేయాలి? ఆ పరమాత్మ సర్వస్య ఈష్టే సర్వజంతువునాం ఆత్మా సన్ ప్రత్యేగాత్మ అనేటటువంటి భావన చేత ఆచ్ఛాదనీయం, కప్పివేయబడవలెను. దేని చేత కప్పివేయబడవలెను? ఈశ అంటే అర్థం చెప్పారు, సమస్తాన్ని శాసించేది. ఏ రూపంలో ఉంటూ? ఆత్మరూపంలో ఉంటూ, పరమాత్మ రూపంలో ఉంటూ. ఈష్టే సర్వజంతువునాం ఆత్మ సన్, ఆత్మ అన్ని జంతువులకి తానే ఆత్మయ్య ఉండి ప్రత్యేగాత్మతయ ఈష్టే, ఆత్మగా ఉన్నది. ప్రత్యేగాత్మ స్వరూపం చేత తాను ఏం చేస్తున్నాడు అంటే తన స్వరూపంగానే ఉంటూ శాసిస్తున్నాడు అంతటిని. అదిగో ఆ శాసించేటటువంటి ఆ భావన చేత కప్పివేయబడవలెను. ఎవరి చేత? నా చేత. అంతేగాని ఆ పరమాత్మ వచ్చి ఇక్కడ కప్పివేయడు. ఎవరు కప్పివేయాలి? నేనంటే ఈ ఉపనిషత్తు చదువుతున్నటువంటి సాధకుడు ఎవరైతే ఉన్నారో అతని చేత. అంటే ఇప్పుడు మనం మోక్షార్థులమై కదా వేదాంత విద్యలో ప్రవేశించాం. మనమే చెయ్యాలి ఈ పని. ఏం చెయ్యాలి మనం అంటే మనం కప్పివేయాలి. దేని చేత? పరమాత్మ భావన చేత, ప్రత్యేగాత్మ భావన చేత కప్పివేయాలి. ఈ మాట ఈశావాస్యం అనే 2 మాటలకి అర్థం కొంతవరకు వచ్చింది దాదాపుగా. ఇది పూర్తిగా అర్థం కావడానికి తర్వాత వాక్యాల యొక్క స్వరూపం కూడా మనకు అర్థమైతే ఈ మొత్తం పూర్తిగా అర్థమవుతుంది. చాలా తేలికే, ఇందులో కఠినమైన విషయం ఏమీ లేదు. అంత కఠినంగా ఉపనిషత్తులు ఎందుకు చెప్తే ఎవరికి అర్థమవుతుంది కనుక. అప్పుడు ఇంత కఠినమైన విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఆ శక్తి లేక వాళ్ళు ఏం చేస్తారు? సాధకులు వెనక్కి వెళ్ళిపోతారు. అలా ఉండదు. ఎప్పుడు ఉపనిషత్తు ఏది చెప్పినా తేలిక భాషలో, సూటి భాషలో అర్థమయ్యే విధానంగానే చెప్తుంది. కాబట్టి ఈశావాస్యం. ఇప్పుడు సరే, కిం వెంటనే ఆకాంక్ష వస్తుంది. కిం, ఇప్పుడు ఈ చెప్పిన వాక్యం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఈశా అనే దానికి అర్థం చెప్తూ ఈష్టే ఇది ఈట్ తేన ఈశా. ఈశిత పరమేశ్వర. ఈట్ ఎవరండి? పరమేశ్వరుడు. ఎందుకనండి ఈట్ ఆయన? సహా హి సర్వం ఈష్టే. ఈ సర్వాన్ని శాసించేది ఆయనే. ఆయన అండి శాసించేది? అవును, ఆయనే. ఎలా ఉండి శాసిస్తాడండి? ఏ హోదాలో శాసిస్తాడండి అంటే ఆయన అధికారిగా ఉండి రాజుగా మహారాజుగా కాదు, అన్నింటికంటే ఎక్కువే. ఎలా ఏ బాధ్యతతో శాసిస్తాడు ఆయన? సర్వం ఈష్టే, అంతటినీ శాసిస్తాడు. ఏ రూపంలో ఉండి? సర్వజంతువునాం ఆత్మా సన్, ఆత్మయ్య ఉండి ప్రత్యేగాత్మగా శాసిస్తాడు. ఆత్మయ్య ఉండి ప్రత్యేగాత్మగా శాసించడం ఏమిటో తికమకగా చెప్తున్నారు భగవత్పాదులు. ఏమీ తికమక లేదయ్యా, ఆత్మే ప్రత్యేగాత్మ అంతే. అంతకంటే అందులో పెద్ద జటిలమైన విషయమేం లేదు. ఆత్మకి ప్రత్యేగాత్మకి తేడా. ప్రత్యేగాత్మ అంటే నీకు నువ్వు సంబంధించి చూసుకున్నప్పుడు, నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుంటున్నప్పుడు వెనక్కి తిరిగి ఇదంతా ఏమిటా అని పరిశీలించుకునేటటువంటి తత్వం ఉంటే అదే ప్రత్యేగాత్మ. అలాగే సమస్తాన్ని
ఈ సృష్టిలో ఉన్న ప్రతి చిన్న కణం దగ్గర నుంచి ఎంతో పెద్ద వస్తువు దాకా అన్నింటినీ దానికి ఆత్మయ్య ఉండి, అంటే ఆభరణాలన్నింటికీ ఆత్మ బంగారం అన్నట్టు, ఘటాదులుగా కొండలు ముంతలు బాణలు మూకుడు వీటన్నింటికి ఆత్మ మట్టియే అన్నట్లు ఈ సమస్తానికి ఆత్మ తానే అయి, ఇక్కడ ఆత్మ అంటే మళ్ళీ ఇంకొకసారి మనం వివరం చెప్పుకోవాలి. ఆత్మ ఉంటేనే ఆ కనిపించే బాహ్య రూపం కనిపిస్తుంది. మొదటి పూర్ణం ఉంటేనే రెండో రూపం కనిపిస్తుంది, రెండో పూర్ణం కనిపిస్తుంది. మొదటి పూర్ణం లేకపోతే రెండో పూర్ణం లేదు. అది అన్వయంతో ఇతరధా కూడా చెప్పాలి అంటే అదే అర్థం. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈయన అంటే, అన్నింటికీ సమస్తానికే తానే ఆత్మయ్య ఉండి ప్రత్యేగాత్మ కూడా అయి ఉంటూ ఈ దీనిని ఆయన శాసిస్తున్నాడు. అదుగో అటువంటి ప్రత్యేగాత్మ స్వరూపం, ఈశ్వరుని యొక్క ప్రత్యేగాత్మ స్వరూపంతో నువ్వు ఈ సమస్తాన్ని ఏం చేయాలి? వాస్యం ఈ సమస్తము కూడా వాస్యం ఆచ్ఛాదనీయం, ఆచ్ఛాదింపజేయబడవలెను. వెంటనే అనుమానం వస్తుంది మనకి. ఏమని? కిం ఏది ఆచ్ఛాదింపజేయబడాలి? దేని మీద మేము కప్పేయాలి? ఇప్పుడు కప్పే వస్తువు ఒకటి కావాలి, కప్పబడే వస్తువు ఇంకోటి కావాలి, కప్పేవాడు కావాలి. సరే, బాగానే ఉంది. ఇదం సర్వం యత్కించ యత్ కించిత్ జగత్యాం పృథివ్యాం జగత్ తత్ సర్వం. అది తర్వాత వాక్యం, మంత్రవర్ణంలో వాక్యం ఏముంది? ఈశావాస్యం ఇదగుం సర్వం అని ఉంది. ఈశావాస్యం ఇదగుం సర్వం అని ఉంది. ఆ ఇదగుం సర్వం అనే దానికి మంత్రవర్ణం మనకు బాగా నోటికి వచ్చేస్తే ఈశావాస్యం ఇదగుం సర్వం. దేనిని? ఇదగుం సర్వాన్ని. ఇదగుం సర్వం అంటే దానికి అర్థం చెప్తున్నారు భగవత్పాదులు, ఇదం సర్వం అని. అది ఇంకా ఇదం సర్వం యత్ కించ, ఇంత చిన్న పిసరు కూడా విడిచిపెట్టకుండా, యత్కించ అంటే ఇంత మాత్రం కూడా, యత్ కించ అని ఉంది పక్కన, యత్ కించిత్ ఇంత మాత్రం కూడా జగత్యాం జగత్యాం ఈ పృథివ్యాం ఈ భూమిపై, జగతు అంటే తతు సర్వం, జగత్యాం జగత్తు ఈ భూమి మీద ఉన్న జగత్తు అంటే ఈ జగత్తుగా ఏదైతే నీకు కనబడుతున్నదో ఈ సర్వము ఏదైనా సరే, జగత్ యందు అంటే పృథివీ యందు, జగత్ అంటే కదిలేది అని అర్థం చెప్తున్నారు. జగత్తు కదిలేది, ఈ పృథివీ మీద కదిలేది ఏదైతే ఉన్నదో దాన్ని అంతటినీ ఏం చేయాలి మనం? స్వేన ఆత్మన అంటే ఆ సర్వమును తనదైన ఆత్మయగు ఈశ్వరుని ఈశేన స్వేన ఆత్మన ఈశేన ప్రత్యేగాత్మతయ ఏమని? అహమేవ ఇదం సర్వం ఇది పరమార్థ సత్యరూపేణ అనృతం ఇదం సర్వం చరాచరం అని అనుకుంటూ ఆచ్ఛాదనీయం స్వేన పరమాత్మన. ఏమని అనుకోవాలి అంటే, పరమార్థ సత్యరూపమైన ఆత్మచే తానే అయిన అంతరతమకు తన స్వరూపముచే మిథ్య అయినటువంటి ఈ కదిలేటటువంటి మరియు కదలని ఈ సర్వాన్ని కూడా అంతా నేనే అనే భావనతో కప్పివేయబడవలెను. ఇది మొత్తం వాక్యానికి అర్థం. కొంచెం చెప్పుకోవటానికి ఏదో తికమక పడాల్సి వచ్చిందే కానీ భావం చేసుకోవడానికి లేదు. చాలా తేలిక. ఈ కనిపిస్తున్న చరాచర కదిలేది కదలనేది ఈ మొదలు జగత్యాన్ జగత్, దాని అర్థం ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని కూడా కదిలేదాన్ని కదలని దాన్ని ఇంకా ఇది అది అనే భావం లేదు. ఏది విడిచిపెట్టకుండా ఏమని? ఈశా అంటే ఈశ్వర భావన చేత, అంటే నేనే ఇదంతా అనే భావన చేత. అందుకనే అంత అర్థం చెప్పుకొచ్చారు ఈశా అనే మాటకి. ఇదంతా నేనే అనే ఇప్పుడు మనకు వెంటనే పెద్ద అనుమానం వస్తుంది. మీరు ఏం చెప్తున్నారు? ఈ సర్వస్వాన్ని ఇదంతా నేనే అనే భావంతో కప్పివేయాలా?
ఇది ఎలా సాధ్యం అండి? అసలు ఇది ఇది ఊహకు కూడా అందనటువంటి విషయమే. దీన్ని ఎలా ఉపనిషత్తు చెప్తుంది, శంకర భగవత్పాదులు ఎలాగ దానికి ఇటువంటి అర్థం వ్యాఖ్యానం రాసి చెప్తున్నారు. ఇది ఎలా చేయాలి? చాలా తేలిక. ఈ కనిపించేదంతా ఇప్పుడు దానికే చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. ఏమని? బంగారము ఆభరణాలు 2 ఉన్నాయి కదా. ఇప్పుడు బంగారానికే ఆలోచన ఉంది అనుకోండి, మనం బంగారం స్థానంలో ఉన్నాం. మనం అంటే నేననే భావన, ప్రత్యేకాత్మ భావన అని చెప్పుకున్నామే, అది బంగారం స్థానంలో ఉన్నాం. ఆ బంగారం ఏం చేస్తుంది? అక్కడున్న ఆభరణాల కంటే మించి లేదా బంగారం ఉంది. సరే, అక్కడున్న ఆభరణాలన్నింటినీ చూసి బంగారం ఏమనుకుంటోంది అంటే, నేనే ఇదంతా, నాకంటే వేరుగా ఈ ఆభరణ ప్రపంచం లేదు. అది ఆత్మ అంటే, ఆత్మస్వరూపం అంటే. మనం కూడా అలాగే అనుకోవాలి. మనం అంటే నేనంటే ఇదిగో ఈ కనిపిస్తున్న ఫలానా తల్లిదండ్రుల, ఆ ఫలానా సోదరుల సోదరీమణులకు తాలూకు వాడిని, నేను ఫలానా భార్యకు భర్తని, ఇవన్నీ ఏమీ కాదు. నేనంటే ఈ శరీరానికంటే అతీతంగా, శరీరం పుట్టక ముందు నుంచే ఉండి శరీరం పోయిన తర్వాత కూడా ఉండే నేనేదైతే ఉన్నదో ఆ నేను అనే భావన చేత జగత్యాం జగతు యత్కించ, ఇంత కూడా విడిచిపెట్టకుండా సమస్తము కూడా వాస్యం ఆచ్ఛాదింపజేయబడవలెను. ఇప్పుడు అర్థమైపోయింది. ఈశా వాస్యం యత్కించ జగత్యాం జగతు. జగత్యాం జగతు, ఈ పృథివీ మీద ఉన్నటువంటి జగత్తు, కదిలేది కదలనేది స్థావర జంగమాత్మకమైనటువంటి మొత్తం కూడా ఈశా, ఇదంతా నేనే అనే భావనతో కప్పివేయబడవలెను. ఇది శంకర భగవత్పాదుల యొక్క భాష్యం. కిం ఇదం సర్వం యత్కించ అంటే అర్థం చెప్తున్నారు. యత్కించితు జగత్యాం మూలంలో మాట, పృథివ్యాం అర్థం, జగత్తు అంటే తత్సర్వం, ఉన్నటువంటి భూమి మొత్తం సర్వం కూడా స్వేన ఆత్మన ఈశేన ప్రత్యేగాత్మతయా, ఇదంతా నేనే అనే భావనతో అహం ఏవ ఇదం సర్వం. ఈ ఒక్క మాట, ఈ భాష్యం, ఈ భావన చెప్పడం వల్ల మనం భగవత్పాదులకి ఎంత రుణపడి ఉన్నామో. ఏమని చెప్తున్నారు? ఈ మాట కనుక భగవత్పాదులు అక్కడ రాయకపోతే ఎంత అనర్థం వచ్చి పడిపోతుందో. ఆ ఉపనిషత్తు ఋషుల యొక్క భావనని చెప్పడంలో ఎవరెవరు ఎన్నెన్ని రకాలుగా చెప్పి ఉండేవారో చాలా అయోమయ స్థితి ఏర్పడేది. ఈ భాష్యం ఈ మంత్రవర్ణం యొక్క భాష్యం మొత్తానికి కీలకమైన ప్రాణప్రదమైన మాట ఇదే. ఏదది? అహమేవ ఇదం సర్వం. ఇక్కడ అహం అంటే ఈ కనిపించే భౌతిక రూపమైంది కాదు, ఈశా అని అర్థం చెప్పింది అదే. ఆ భావనతో రా. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావన్నమాట, మొట్టమొదట ఇక్కడ భావన చేయాల్సిన అంశాలు రెండింట్లో మొదటిది ఈశా అనే ఈశ్వర తత్వం భావన చేయాలి. నువ్వు ఎంత భావన చేస్తే అంత దానికి తగిన బలాన్ని ఇవ్వటానికి వీలుగా దానికి అర్థం చెప్పారు శంకర భగవత్పాదులు. భావన చేశామండి, చేసి ఏం చేయాలి? ఇదంతా నేనే అనేటటువంటి భావన దానికి అదిగా చెప్తున్నారుగా, అహం ఏవ ఇదం సర్వం, ఇదంతా నేనే, ఈట్ నేనే, ఈ కనిపించే అలా కూడా నేనే అని కూడా కాదు, ఈ కనిపించేదాని ఆత్మ నేనే. ఇలా ముందు ఇందులో 100 అనుమానాలు వస్తాయి. అసలు ఇంకొక విషయం ఉంది, జాగ్రత్తగా గమనించాలి. అడుగడుక్కి క్షణక్షణానికి ఎవరైనా చెప్తూ ఉంటే మనం వింటాం. వినేటప్పుడు చెప్పి ఆయన ఏదో ధోరణిలో ఇప్పుడు నా అలాగానే చెప్తున్నాడు, వచ్చి రాక చేత ఈ చేత కాక ఏదో చెప్తున్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఏమిటి దీనికి ఇలా చెప్తే దీని అర్థం ఏమిటి, ఇలా ఎందుకు ఇలాంటి అనుమానాలు వస్తాయి. అనుమానాలు రాకూడదు. వాడు వస్తే ఏం చేయమంటారు? వదిలేయండి వాటిని అసలు యూ డోంట్ ఎంటర్టైన్ దెమ్. అనుమానాలు అనేవి రానియకండి. వస్తే వాటి వంక ఒక నవ్వు చూసి వదిలేయండి, అంతే, అవే పోతాయి. మరి ఏం చేయమంటారు? కేవలం ఉపనిషత్తు మూలం, శంకర భాష్యం,
ఈ రెండు చెప్పే వాళ్ళ మాట కూడా ప్రధానం కాదు. ఎంతవరకు అది దారి చూపించే వరకే, తర్వాత మిగిలింది నేనే. మూలం శంకర భాష్యం రెండు తప్ప చెప్పేవాడు కూడా అనవసరం అనకూడదు. ఇంకా అప్పుడు నీకు అనుమానమే, ఎవరిని అడుగుతావు అనుమానం రావటం అంటే అది ఇంకా ఈ ద్వైత వాసన ఉంది అని అర్థం చెప్పుకోవచ్చు. అనుమానం రావాల్సిన అవసరం లేదు. ఒక్కవేళ ఏదైనా కాదని అంటం కాదు, వచ్చినా క్రమక్రమంగా అందులో మన ఆలోచన, మన విధానం, మన బుద్ధి నిమగ్నమైపోయి మననం చేసిన కొద్దీ ఆలోచనలు అవే, అప్పుడు సమాధానాలు అవే తెలుస్తాయి. నీ అంతట నీకు ప్రశ్న నీకు వచ్చింది కాబట్టి సమాధానం నీ అంతట నీకే తోసుబడైతే అది సరిగ్గా సమాధానానికి జవాబు దొరికే విధానం. అంతే తప్ప అసలు అనుమానం వచ్చింది, ప్రశ్న వచ్చింది అంటే ఇదండి నా సందేహం అంటే ఆయన ఆయన ఎంత చెప్పినా నువ్వు ఒప్పుకోవు. అది ఈ ద్వైత లక్షణం. కాబట్టి అనుమానాలని మనం పెట్టుకోకూడదు. మనకు ఎంతసేపు ఒకటే దృష్టి, మూలం శంకర భాష్యం, భగవత్పాదుల పాద పద్మాలే మనకి ఆరాధనీయం తప్ప వేరొకటి కాదు. కిం ఇదం సర్వం యత్కించ, అర్థం యతు కించితు, ఎక్కడ జగత్యాం అంటే అర్థం పృథివ్యాం, భూమి మీద. ఏది జగత్యాం ఉన్నది ఏమిటి? జగత్తు అంటే కదిలేది, కదలనిది అంతా అని తెలుగులో వ్యాఖ్యానం భావం చెప్తారు పెద్దలు. బాగానే ఉంది. అది తత్సర్వం స్వేన ఆత్మన, ఆ సర్వాన్ని కూడా స్వేన ఆత్మన తనదైన ఆత్మయగు ఈశ్వరుని చేత. ఇప్పుడు సర్వానికి ఆత్మ ఈ ఈశ్వరుడు అన్నాం కదా, నాకు ఆత్మ ఈశ్వరుడే కదా, కాబట్టి నాలో ఆత్మభావం ఉందని నాకు తెలుసుగా. ఇప్పుడు ఎదురుకుండా ఉన్న ఈ సెల్ ఫోన్కి ఆత్మ ఉందా అంటే ఉంది, అది దానికి తెలియదుగా, కానీ నీకు తెలుసు. నీదైనటువంటి ఆత్మభావంచే నీ ఆత్మ ఒకటి, ప్రత్యేగాత్మ ఒకటి, పరమాత్మ ఒకటి, మరొక వ్యక్తి యొక్క ఆత్మ ఒకటి కాదు. ఆత్మ అనేది ఎక్కడ ఉన్నా ఏదైనా అంత ఆత్మ ఒక్కటే. కానీ నీదైన ఆత్మ చేత అని ఎందుకు చెప్తున్నారు? నువ్వు తెలుసుకోవటం కోసం చెప్తున్నారు. అహం ఏమని? ఈశేన స్వేన ఆత్మన, ఈశేన అంటే ప్రత్యేగాత్మతయా అహమేవ ఇదం సర్వం ఇది పరమార్థ సత్య రూపేణ. ఇది పరమార్థ సత్యం. ఏమి? అనృతం ఇదం సర్వం చరాచరం. అదిగో జగత్ అనే దానికి కదలనిది, కదిలేది అనే అర్థం ఇక్కడ చెప్తున్నారు భగవత్పాదులు. చరాచరం, ఈ కదిలేది, కదలనేది ఇదంతా కూడా అనృతం. ఇది ఒక్క మాటకి ప్రపంచం ఎంత రుణపడిపోయి ఉంది శంకర భగవత్పాదులకి. ఇందాక ఏం చెప్పారు, ఏం మాట చెప్పారు? అహమేవ ఇదం సర్వం, నేనే ఇది అని. ఇదంతా నా ఆత్మే, నేనే ఆత్మ, నా ఆత్మ అంటూ వేరే ఇంకొకటి లేదు. నాదైనా నీదైనా ఆత్మ అనేది ఒకటే. అహమేవ ఇదం ఇది పరమార్థ సత్య రూపంతో, ఆ సత్య స్వరూపంతో ఏమనుకోవాలి నువ్వు అప్పుడు? అనృతం ఇదం సర్వం చరాచరం. అనృతమైన అంటే ఉన్నట్టు కనిపిస్తోంది కానీ లేదు. మరి ఏముంది? ఆభరణం, నెక్లెస్ లేదు, నెక్లెస్ ఉన్నట్టు కనిపిస్తోంది కానీ అది ఉన్నది బంగారమే. దృష్టి మార్పు లేకపోతే వేదాంతం అర్థం కాదు. వేదాంతం అర్థం కావాలి అంటే ఒకే ఒక్క పద్ధతి, దృష్టిలో మార్పు రావాలి. అంతే తప్ప పనికిరాని ప్రశ్నలు, మరి లేకపోతే వ్యతిరేక భావనలు, వ్యతిరేక ధోరణులు ఉంటే వేదాంతం అర్థం కాదు. జీవితం అంతా దానికే సరిపోతుంది, ఇంకేం పనికిరాదు. అహమేవ ఇదం సర్వం ఇది పరమార్థ సత్య స్వరూపేణ అనృతమిదం సర్వం చరాచరం. అనృతమైనటువంటి ఈ చరాచరమైన అంటే అనృతమైన దాన్ని ఋతంతో, అసత్యమైన దాన్ని సత్యంతో, అపూర్ణమైన దాన్ని పూర్ణంతో. ఇదంతా పూర్ణంగానే కనిపిస్తుంది నీకు, అది అనృతం కనపడదు. రెండు పూర్ణాలు ఉన్నాయని చెప్పారు, అంతవరకు బాగానే ఉంది. పూర్ణస్య పూర్ణమాదాయ, అప్పుడు నువ్వు చెయ్యి ఆ పని. ఈ పూర్ణం యొక్క పూర్ణత్వం స్థిరం కాదు, ఇదం యొక్క పూర్ణత్వం స్థిరం కాదు. దానికి స్వతంత్ర స్థితి లేదు.
ఒక్క పూర్ణానికే స్వతంత్ర స్థితి. ఏది? అధఃపూర్ణం. అది పూర్ణం అన్నప్పుడున్న పూర్ణమే. అది అన్నది అక్కడ ఉంది. ఇప్పుడు ఇది పూర్ణం అన్నాము, ఇది కూడా అపూర్ణం అయిపోయినప్పుడు మొత్తం ఇక్కడ అక్కడ ఉన్నదేది? ఆచ్ఛాదనీయం, వాస్యం ఆచ్ఛాదనీయం. నువ్వు ఎప్పుడైతే వాస్యం ఆచ్ఛాదనీయం చేశావో మొత్తం అంతా ఉన్నదేది? రెండు పూర్ణాలు ఉంటాయా? ఒకే పూర్ణం ఉంటుందా? ఒకే పూర్ణం ఉంటుంది. కాబట్టి ఈ ఉపనిషత్తుకి అది అన్వర్థమైనటువంటి శాంతి పాఠం. సరే, ఇప్పుడు కిం ఇదం సర్వం యత్కించితు జగత్యాం పృథివ్యాం జగతు తత్సర్వం స్వేన. ఇక్కడ ఇది భగవత్పాదుల అక్కడున్న పదానికి అర్థం చెబుతూ దాన్ని వివరించి చెప్తారు. అది భగవత్పాదుల ప్రత్యేకత. ఇప్పుడు దానికి ఇది మనకి అసలు పరమార్థం ఇది మనం ఇది వినటం మూలాన ఆయన భగవత్పాదుల వారు అక్కడ కూర్చుని స్పష్టంగా చేయి చూపించి చెప్తున్నట్టే మనం భావన చెయ్యాలి. చేస్తే ఏమని? స్వేన ఆత్మన ఈశేన ప్రత్యేగాత్మతయా అహమేవ ఇదం సర్వం ఇది పరమార్థ సత్యరూపేణ. ఆ రూపంతో అనృతమిదం సర్వం చరాచరం, అటువంటి అనృతమైన ఈ చరాచరమైన దాన్ని అంతటినీ ఆచ్ఛాదనీయం, ఆచ్ఛాదింపబడవలెను, కప్పివేయబడవలెను. ఎలాగా? స్వేన పరమాత్మన, అంతరతమైన పరమాత్మన అంటే స్వేన పరమాత్మన, తన యొక్క పరమాత్మ స్వరూపం చేత. తన యొక్క పరమాత్మ స్వరూపం అంటే తన ఫోను, తన మైకో, తన వాచో, తన వస్తువులాగా కాదది. తానే అయిన పరమాత్మ స్వరూపం చేత. అది కొంతసేపు ఆ విధమైన ద్వైధీభావం ఉంటే ఉండొచ్చు, కానీ క్రమంగా అది పోతుంది. చరాచరం ఆచ్ఛాదనీయం స్వేన పరమాత్మన. ఈ విధంగా మొత్తం మీద శంకర భగవత్పాదులు దేనికి ప్రతిపదార్థం అర్థం చెప్పుకుంటూ వివరణ చెప్పి భాష్యం చెప్పి మొత్తం నీకు అవగాహనలోకి వచ్చేటట్లు చేశారు. దేన్ని? మొదటి పాదాన్ని. ఏమిటది అంటే ఈశా వాస్యం ఇదగుం సర్వం యత్కించ జగత్యాం జగతు. ఇక్కడికి 2 పాదాలు పూర్తయినాయి. ఇంకొక 2 పాదాలు ఉన్నాయి. అయినా ఆ 2 పాదాలకు జోలికి వెళ్ళటానికి పూర్వం అది ఎలాగా అవి ఏమిటి మిగతా పాదాలు అంటే తేన త్యక్తేన భుంజీధాహ మా గృహ కస్య స్విద్ధనం. ఇది 2వ పాదం. ఈ 2వ పాదానికి అర్థం తర్వాత చెప్తారు. ఇప్పుడు మొదటి పాదానికి అర్థం చెప్పారు. అంతటితో ఆయన ఊరుకోవట్లా. మన అదృష్టం పండింది. ఇంకొక అలా కాదు, నీ వాలకం చూస్తే పూర్తిగా అర్థమైనట్టు లేదయ్యా. సరే, నేను ఇంకొక మాట కూడా చెప్తాను, విను. ఇది మన అదృష్టం. ఏం చెప్తున్నారు? ఒక చిన్న దృష్టాంతం ఇవ్వాలి. అది భగవత్పాదుల యొక్క భాష్య రచనా విధానంలో ఒక ఉన్నతమైనటువంటి పద్ధతి. దేనికైనా దృష్టాంతం చూపిస్తే ఇంకా నువ్వు అనుమానం అనేది నీకు రాదుగా. యథా చందనాగర్వాదేహే ఉదకాది సంబంధజక్లేదాదిజం ఔపాధికం దౌర్గంధ్యం తత్ స్వరూప నిఘర్షణేన ఆచ్ఛాద్యతే స్వేన పారమార్థికేన గంధేన. ఆ వాస్యం అని చెప్పారండి భగవత్పాదులు గారు. మీరు ఏమైనా కోపడతారో ఏమన్నా తిడతారో అనే భయంతో నోరు మూసు కూర్చున్నాం, మిమ్మల్ని ఏమీ అడగలేదు. కానీ మాకు అర్థం కావట్లేదండి. మన ముఖం చూసి వాలకం చూసి ఆయన కనిపెట్టి నీకు ఒక దృష్టాంతం చెప్తానన్నాడు కదా. ఆ దృష్టాంతం చెప్తే అప్పుడు ఈశా ఇదగం ఈశావాస్యం ఎదుగం సర్వం యత్కించ జగత్యాం జగత్. అందులో పెద్ద కాదు, విశేషమేం కాదు, అది మామూలుగా ఉన్న విషయమే. కానీ మనని పట్టి బాధించేది ఏది? ఈశావాస్యం అనే 2 మాటలే. ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్, అందులో విశేషమేముంది? ఈ కనిపిస్తూ ఉన్నటువంటి ఈ జగత్ అంతటిని, ఈ పృథ్వీ అంతటిని చరాచరమైంది. ఇదంతా అనృతం అనే భావంతో అందులో అనుమానం రావాల్సిన అవసరం లేదు, రాదు కూడా. అర్థం చెప్పేశారు. మరి అనుమానం ఎక్కడొస్తుంది?
ఈశావాస్యం అక్కడే అనుమానం వస్తుంది. అందుకని ఆ ఈశావాస్యం అనే దాన్నే కొంచెం పెంచి పెద్ద చేసి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఉదాహరణకి చందనం ఉందండి, మంచి గంధం. దీనికి ఏదో మురుగు నీళ్ళు ఏదో పనికిరాని నీళ్ళలో ఆ చందనపు చెక్క పడిపోయిందండి. ఎంతకాలం ఉందో తెలియదు. అది ఏం చేసింది? కలయిక ఏర్పడింది. దేనికి? చందనపు చెక్కకి. అలాగే అగరు చెక్కకు కూడా ఏర్పడేసరికి ఏమైంది అంటే, అసలు చందనం యొక్క మంచి సుగంధమైన వాసన అద్భుతం, అది ఎప్పటికీ పోదు. కానీ అది ఏమైంది? ఇప్పుడు దుర్గంధం కొడుతుంది. భలేగా ఉంది ఇది. ఎటువంటి దృష్టాంతం తీసుకొచ్చారో భగవత్పాదులు చూడండి. మళ్ళీ చందనం కానీ అగరు కానీ అవి ఉన్న చోట ఉండకుండా ఏం చేశాయి? ఓ సరదా, ఓ వేషం వేశాయి, ఓ ఉపాధిని తీసుకున్నాయి. ఆ పరమాత్మ ఉన్న చోట ఉండకుండా ఈ భూమిగా, ఈ పృథివిగా, ఈ పంచభూతాలుగా ఎందుకు తాను మారిపోయాడు? మారిపోయినట్టు కనిపిస్తున్నాడు. ఈ మాట ముందుకు మనం ఇంతకుముందు ఎపిసోడ్లో ఒక చోట చెప్పుకున్నాం. దాన్నే వివర్తవాదం అంటారని కూడా చెప్పుకున్నాం. ఆ టాపిక్ తర్వాత ఉంచుదాం. ఆయనకి ఏం పని అసలు? ఇదంతా ఎందుకు చేశాడు? అది చేసినందువల్లే కదా మనకి ఇన్ని తప్పులు వచ్చి అసలు మనం బుర్ర పగలగొట్టుకొని మనం చూస్తున్నాం. సరే, ఇందులో ఉన్న యాథార్థ్యం ఏమిటో మనం ఎప్పటికైనా పరిశీలించి మనంతటా మనం తెలుసుకోవాలి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, తర్వాత తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఆ జవాబు కోసం పెడితే మనకి అటు ఇటు కాకుండా మధ్యలో ఇదైపోతాం. ఇప్పుడు ఏంటనమాట, అలాగే పరమాత్మ లక్షణాలు ఏమిటండి? పరమాత్మ లక్షణాలు అంటారు. ఆత్మ లక్షణాలా పరమాత్మ లక్షణాలా మీరు అడిగేది? ఆత్మ అదేనయ్యా. ఆత్మ యాథాత్మ్యం అని చెప్తానన్నారు కదా శంకర భగవత్పాదులు. అదే అద్భుతమైన మాట. ఆయన మొట్టమొదట దాంట్లో ఏం చెప్పారు అంటే, ఈశావాస్యాది ఇత్యాదయో మంత్రాహ ఇదేనా ఆత్మనః యాథాత్మ్యాన్ని చెప్పేవన్నారు కదా, అవునా కదా? ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని చెప్పే మంత్రాలు ఇవి. ఇది ఈశావాస్యోపనిషత్. అసలు ఈశావాస్యోపనిషత్తే కాదు, దశోపనిషత్తులు. ఆ మాటకు వస్తే ఉపనిషత్తులే కాదు, ఆ కృష్ణ భగవానుని యొక్క భగవద్గీత అంతా కూడా ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని చెప్పటానికే వచ్చింది. సర్వాసాం ఉపనిషదాం ఏమని చెప్పారు? సర్వాసాం ఉపనిషదాం ఆత్మయాథాత్మ్య నిరూపణేన ఏవ ఉపక్షయాత్ ఏవం గీతానాం మోక్షధర్మాణాంచ ఏవం పరత్వాత్. అవి కూడా ఇంతే. మొత్తం అసలు ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితిని తెలుసుకోవటమే యాథాత్మ్యం. ఇలాంటి మాట ఇంకోటి ఉంది, తాదాత్మ్యం. తాదాత్మ్యం అంటే ఇప్పుడు మనం ఏదో ఒక సంగీత కచేరీ వింటున్నాం, వింటూ మనం మర్చిపోయి అసలు ఏమిటో తెలియకుండా అందులోనే లీనమైపోయాం. అంటే తాదాత్మ్య. అదే నా ఆత్మ అనే తతేవ మమ ఆత్మ అన్న తాదాత్మ్యాన్ని పొందాం. అది తాదాత్మ్యం. ఇక్కడ భగవత్పాదులు ఉపయోగించిన శబ్దం ఏమిటి? యాథాత్మ్యం. యాథాత్మ్యం అంటే దాని అసలు స్వరూపం. యాథాత్మ్యం చెప్తామని కదా వాళ్ళు చెప్పింది. పరమాత్మ యొక్క యాథాత్మ్య స్వరూపం ఎలా ఉంటే, ఇప్పుడు చూడండి దృష్టాంతం తీసుకొచ్చి చెప్తున్నాడు. చందనం ఉందా? ఆ చందనం యొక్క యాథాత్మ్య స్థితి ఏమిటి? ఎంతకాలం అయినా సరే చక్కటి సుగంధాన్ని వెదజల్లటమే దాని యొక్క ధర్మం, అవునా కదా? అవునండి. మరి ఇప్పుడు ఏం చేస్తోంది ఆ చందనం? దుర్వాసనను వెదజల్లుతోంది. ఓహో, ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితి ఏమిటి? ఇంతకుముందు చెప్పారు. శుద్ధత్వ, అపాప విద్ధత్వ, ఏకత్వ, నిత్యత్వ, అశరీరత్వ, సర్వగతాది. ఇవి ఆత్మ యొక్క లక్షణాలు. మంచి గంధం లక్షణాలు ఏమిటి? సుగంధాన్ని వెదజల్లటం. పాపం దీనికి ఒకటే లక్షణం ఉంది, ఆయనకే చాలా ఉన్నాయి. ఇప్పుడు
ఎప్పుడూ సుగంధాన్ని వెదజల్లే చందనం ఆ చెక్క ఇప్పుడు ఏం చేస్తోంది? దుర్గంధాన్ని వెదజల్లుతోంది. అలాగే అశుద్ధత్వ, అపాప, విద్ధత్వ, ఏకత్వ, నిత్యత్వ, అశరీరత్వ, సర్వగతత్వాది లక్షణాలు కలిగినటువంటి పరమాత్మ కర్త, భోక్త, అశుద్ధ, అనిత్య ఇలాంటి లక్షణాలన్నింటితో కనబడుతున్నాడు. మనకి సతమతమైపోతున్నట్టుగా మనం ఇవి చూస్తున్నాం. ఇది చూసి ఇదే పరమాత్మ అంటున్నాం, లేకపోతే ఇదే ఏదో అనుకుంటున్నాం. మనం అసలు అది కాదు. ఆ లక్షణాలు తీసేస్తే అది పరమాత్మే, కానీ నువ్వు దాన్ని తప్పుగా ఊహించుకుంటున్నావు. అందుకని నేనేం చేయమన్నాం మేము? ఆ ఆత్మతత్వం ఉంది నీలో, దాంతో దీన్ని మొత్తాన్ని కప్పేసి చూడు, అప్పుడు దీని యొక్క యాథాత్మ్య స్థితి తెలుస్తుంది. ఆ ఆత్మ యాథాత్మ్య ప్రకాశనేనా అన్న మాట చాలా అద్భుతమైన మాట. అది భగవత్పాదులు ఎంత ఆలోచనాపూర్వకంగా రాసిన ఒకే ఒక్క మాట అది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇగో ఈ చందనం ఉంది, ఈ చందనానికి ఇప్పుడు దుర్గంధం వెదజల్లుతోందా లేదా? అవునండి, వెదజల్లుతోంది. ఇది దేని వల్ల కలిగింది? ఇది అంటే నీటి తడి వల్ల కలిగింది. మురికి నీటి యొక్క సమాగమంతో దానికి ఆ దుర్గంధం వచ్చి పడింది. అసలు దానికి ఒరిజినల్గా ఆ దుర్గంధం ఉందా? లేదండి, లేదు. అందువలన ఇప్పుడు సుగంధాన్ని వెదజల్లవలసిన చందనం ఏం చేస్తోంది? దుర్గంధాన్ని వెదజల్లుతోంది. నిత్యత్వ, శుద్ధత్వ, అపాప, విద్ధత్వాలు వెదజల్లవలసిన పరమాత్మ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అశుద్ధ, అనిత్య ఇలాంటివన్నీ వెదజల్లుతున్నాడు అని నువ్వు అనుకుంటావు. నిజంగా చెప్పకూడదు ఆ మాట, నీకు అర్థం కావడం కోసం చెప్తున్నాం మేము అని నువ్వు అంటున్నావు. సరే, నీ వైపుకి వచ్చి నిన్నే ఒప్పిస్తాం. నువ్వు చెప్పిందంతా ఓకే అంటూ నీ చేతే అసలు విషయాన్ని ఒప్పిస్తాం. ఇదే ఉపనిషత్తులు అనుసరించేటటువంటి విధానం. ఇది ఉత్తమోత్తమైన సైకలాజికల్ పాయింట్ అన్నమాట. సరే, ఇప్పుడు ఈ చందనానికి ఈ దుర్గంధం ఎక్కడి నుంచి వచ్చింది? మురికి నీటి కలయికతో వచ్చింది. మురికి నీరు అనేది ఒక ఉపాధి అనుకోండి, ఆ ఉపాధి వల్ల వచ్చి పడింది. ఇంకొక చిన్న ఉదాహరణ నేను చెప్తా. ఇప్పుడు ఒక కొండ ఉంది, కొండలో ఆకాశం ఉంది కదా, బయట ఆకాశం ఉంది కదా. ఈ ఘటాకాశం, ఆకాశం రెండు ఉన్నాయి కదా. ఈ ఘటంలో ఉన్న ఆకాశానికి ఒక ప్రత్యేక లక్షణం అంత మేరకే పరిమితం అయ్యి ఉండటం, కొండ ఏ ఆకారంలో ఉందో ఇది అదే ఆకారంలో ఉండటం, ఇలాంటి లక్షణాలు ఆ ఘటాకాశానికి వచ్చినాయా లేదు? అవి నిజంగా వచ్చినాయా నువ్వు అనుకుంటున్నావు, భ్రాంతి అది. ఆకాశం ఎప్పుడూ ఆకాశమే. అలాగే ఈ దుర్గంధభూయిష్టమైన జలంతో సంపర్కం ఏర్పడటం వలన అంటే ఈ మంచిగంధపు చెక్క ఒక ఉపాధిని స్వీకరించింది. ఉపాధి అంటే నేనున్నాను, ఈ శరీరం, నాకు ఈ శరీరం ఉపాధి అంటే అది అర్థం. మృత్తిక ఒక ఉపాధిని స్వీకరించి కొండ అయింది. అక్కడ ఒకచోట సట్టి అయింది, ఒకచోట బాణ అయింది, ఒకచోట మూకుడు అయింది. ఇలా రకరకాల ఉపాధులు స్వీకరిస్తుంది. ఇప్పుడు పరమాత్మ ఏ విధమైన ఉపాధులు లేకపోయినా, ఆకాశం తనకి ఏ విధమైన ఉపాధులతోనూ అవసరం లేకపోయినా కుండలోకి వెళ్ళి కుండ ఆకారాన్ని ధరించినట్టు కనపట్టల్లా. అలాగే పరమాత్మ కూడా ఈ ఉపాధుల్లో వచ్చి కూర్చుంటున్నట్టుగా కనపడుతున్నాడు. ఈ చందనం ముక్క ఏం చేసింది? ఈ దుర్గంధ జలంతో జలం అనే ఉపాధిని స్వీకరించినట్లుగా కనపడుతోంది. ఇప్పుడు మరి దీని యొక్క సహజమైన ఒరిజినల్ మంచి గంధం రావాలంటే ఏం చేయాలి? దానికి ఒరిపిడి పెట్టాలి. అదే ఆచ్ఛాదనీయం అంటే. ఎంత తేలిగ్గా, ఎంత అద్భుతంగా చెప్పారు భగవత్పాదులు. వాటి చేత ఈ దుర్గంధ జల ఉపాధి చేత చెడ్డవాసన వస్తుంది. ఆ దుర్వాసన దేన్ని బట్టి వచ్చింది? మంచి గంధపు చెక్కకి ఉపాధిని బట్టి వచ్చింది.
ఇప్పుడు అసలు ఆ చందనాదుల స్వరూపం నువ్వు తెలుసుకోవాలి అని అనుకున్నావు అనుకో, ఏం చేయాలి? అసలైనటువంటి సుసలైన సుగంధాన్నే ఆ చెడు వాసన చెడు వాసన చేత కప్పివేయబడింది కదా, దాన్ని మళ్ళీ ఘర్షణ పెడితే, దీన్ని తొలగిస్తే, చెడ్డ వాసన తొలగిస్తే దాని అసలైన వాసన అదే వస్తుంది. అదే వాక్యాన్ని మొట్టమొదటి వాక్యంలో చెప్తున్నారు భగవత్పాదులు. ఇప్పుడు చూడండి, యథా చందన అగర్వాదేహే, యథా ఏ విధంగానైతే చందన అగర్వాదేహే, చందనము అగరు మొదలైన వాటికి ఉదక ఆది సంబంధజ క్లేదాదిజం ఔపాధికం దౌర్గంధ్యం. చాలా నిబిడంగా ఉంటుంది భగవత్పాదుల యొక్క భాష, వాక్యం. నిబిడం అంటే చిక్కగా ఉంటుంది. దౌర్గంధ్యం, చందనాగర్వాదుల యొక్క దౌర్గంధ్యం దేన్ని బట్టి వచ్చింది? ఔపాధికం. ఆ ఉపాధిని బట్టి వచ్చి, ఉపాధి ఏమిటి అంటే క్లేదాదిజం, తడిసినందువల్ల వచ్చింది. దేంతో తడిసింది? ఉదకాది సంబంధం చేత, ఉదకంతో తడిసిపోయింది అది. ఆ తడిసిపోయినందువల్ల వచ్చినటువంటి ఆ ఉపాధిని స్వీకరించడం వచ్చిన దౌర్గంధ్యాన్ని ఇప్పుడు ఏం చేయాలి మనం? స్వరూప నిఘర్షణేన, దాని యొక్క రూపాన్ని, నిఘర్షణ అంటే బాగా దానికి ఉరిపిడి పెట్టాలి, రాపిడి పెట్టాలి. అంటే ఈ ఉన్నటువంటి ఈ క్లేద, ఈ తడిని పోగొట్టాలి. రాపిడి పెడితే ఆ తడి కాస్తా పోతుంది. ఆ నిఘర్షణం చేత ఆచ్ఛాదింపబడుతుంది. ఎట్లాగా? అప్పుడు మళ్ళీ అది ఆచ్ఛాదింపబడుతుంది. దేని చేత? ఈ క్లేదం దేని చేత? స్వేన పారమార్థికైన గంధేన, తన యొక్క పరమార్థ స్వరూపమైనటువంటి గంధం చేత అది ఏం చేయబడుతుంది అంటే అది ఆచ్ఛాద్యతే ఆ గంధం చేత వ్యక్తం చేయబడుతుంది. అలాగే ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితి నీకు తెలియక దాని మీద అవి ఇవి అన్నీ కప్పేసి ఇదే ఆత్మ అనుకుంటున్నావు కూర్చున్నావు. కాబట్టి దానిని స్వేన రూపేణ ఆత్మన పారమార్థికేన ప్రత్యేగాత్మతయా వాస్యం ఆచ్ఛాదనీయం. అలా చెయ్యి, అప్పుడు దాని యొక్క అసలైనటువంటి యాథాత్మ్య స్థితి నీకు తోచుబడి అవుతుంది. ఇది భగవత్పాదులు చెప్పినటువంటి స్వతంత్ర వ్యాఖ్య. భాష్యం అంటే ఇది వివరణ. ఈ వివరణ లేకపోతే ఎప్పటికైనా సరే మనకి ఈశావాస్యం అనుకుంటే అనుకోవటమే తప్ప ఓహో దాంట్లో ఎంత ఇది ఉందా అని అర్థం కాదు. తర్వాత మిగతా విషయాలు ఏం చెప్పారన్నది తర్వాత ఎపిసోడ్లో మనం చూద్దాం. అంతవరకు ఇదే విషయాన్ని మననం చేస్తూ ఉందాం. స్వస్తి.